వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిగి ఓబీసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి ఆధ్వర్యంలో ఓబీసీ సామాజిక సమ్మేళనం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపు. మహారాష్ట్ర థానేలో భారతీయ మరాఠా మహాసంఘ్ ఆధ్వర్యంలో క్యాంపెయినింగ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేషనల్ హాలిడే ప్లకార్డు ఆవిష్కరణ. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం 2 నాలుకల ధోరణి అవలంబిస్తోందని మండిపాటు. కనసింగ గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగిలోని ఏబీఎస్ ప్లాజాలోని ఓబీసీ సామాజిక సమ్మేళనంను ఓబీసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సేవరత్న అవార్డు గ్రహీత వెన్న ఈశ్వరప్ప, భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెన్న ఈశ్వరప్ప, మాధవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు, అగ్రవర్ణ పేదలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని, మోదీని బలపరచాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, సీనియర్ నాయకులు ఏవి రాములు, గిరిమోని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు రాము యాదవ్, జిల్లా కార్యదర్శి వేముల పెంటయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు శ్రీశైలం, మండల నాయకులు, అన్ని కుల సంఘాల సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులే, నా కుటుంబ సభ్యులంతా బాగుపడాలంటే విశ్వకర్మ యోజన అని చేతి వృత్తులు చేసుకునే వారికి 18 రకాలైనటువంటి వృత్తులు చేసే వారికి, అది వ్యాపారం ఉండొచ్చు, కురువ కావచ్చు, గొల్ల కావచ్చు, ముదిరాజు కావచ్చు, పద్మశాలి కావచ్చు, మన మున్నూరు కాపు కావచ్చు, లింగాయత్ కావచ్చు, గౌండ్ల కావచ్చు, ఇట్లా అన్ని రకాల కులాలకి ఏం చేస్తున్నట్టే విశ్వకర్మ యోజన ద్వారా ఒక పథకాన్ని తీసుకొని వచ్చి మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ ఉండడం వల్ల మన దగ్గర పెండింగ్ అయింది. చాలామందికి ఈ విషయాల అవగాహన కాలే, మన నాయకులకే అవగాహన కాలే, సామాన్యులకు ఎట్లా అవగాహన అవుతుంది. కాబట్టి వేరే స్టేట్లలో అమలైంది, శాంక్షన్ అయింది, వాళ్ళకి ఆల్రెడీ ఆ డబ్బులు పొంది ఆ కుటుంబాలు రామ్ గారు, టౌన్ అధ్యక్షుడు వడ్రంగి యొక్క వాకిలి ఏ రకంగా అయిపోయింది, ఈ రోజున మంగళీ వ్యవస్థ ఏమైపోయింది. ఇటువంటి వ్యవస్థలను నిర్వీర్యమెత్తున్నటువంటి ఒక చేతి వృత్తుల వాళ్ళను పైకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక స్కీమ్ను స్థాపించిన తర్వాత దానికి అప్లికేషన్స్ ఆఫర్ చేసిండ్రు. ఏ అప్లికేషన్ కూడా ఫ్రీ, ఎక్కడ కూడా దానికి ఏమీ రుసుము లేదు. 100 రూపాయలు లేదా మన కాలేజీలో అప్లై చేసినా కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి ఇవ్వాలి. అట్లా లేకుండా ఎక్కడికక్కడ వ్యవస్థ ఒకటి చేసారు. అంటే జిల్లా స్థాయిలో ఏ అసెంబ్లీలో కన్వీనర్స్ కానీ లేకపోతే పార్టీ ఎవరైతే పేర్లు ఇస్తే వాళ్ళకి అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. మొన్ననే కలెక్టర్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత అది మనకు రాలే. ఎవరైతే పార్టీ ముందున్నప్పుడు వాళ్ళ పేర్లు ఇచ్చారో వాళ్ళను కలెక్టర్ ఆఫీస్లో రమ్మని చెప్పి కలెక్టర్ గారు చెప్పినాక కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వికారాబాద్ నుంచి పంపించినాం. అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే కొంచెం డౌట్స్ ఉన్నందుకు చెప్తా ఉన్నాం. డాటా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశ్వకర్మ యోజన గురించి డాటా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే సర్పంచుల యొక్క కాల పరిమితి అయిపోయిందో అన్ని సర్పంచుల ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే ప్రకటించాలని కోరుతూ మహారాష్ట్ర థానేలో భారతీయ మరాఠా మహాసంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే ప్రకటించాలని పోరాటం చేస్తున్న సిడి చవాన్ కు ఘనంగా సన్మానించారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ రవీంద్ర ఫటాక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ నేషనల్ హాలిడే ప్లకార్డును ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిడి చవాన్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు సెలవు దినం ప్రకటించాలని క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా మహారాష్ట్ర థానేలో క్యాంపెయినింగ్ నిర్వహించామని తెలిపారు. నేషనల్ హాలిడే ప్రకటించే వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మేడం
हाँ मैडम धन्यवाद पाटिल साहब जरा पुन्हा एकदा पाटिल साहेबांसाठी जोरदार गाड्यांचा कडकडावं सिर्फ ये वोट देकर इधर ही खत्म होना करना नहीं है। आपका सबका जिम्मेदारी है कि आप इस अभियान को जारी रखिए। आप अपने लेवल पर अपने फैमिली फ्रेंड से मिलकर और अपने व्हाट्सएप ग्रुप्स में इसको कंटिन्यूसली करिए। एक दिन करके आप छोड़ना नहीं है, इसको कंटिन्यूसली करना है। आप सभी की सहायता बहुत ज़रूरी है हमारे शिवाजी महाराज के लिए। उनको जो ख्याति और गौरव मिलना चाहिए वो हम सब मिलकर इस काम को हम पूरा करेंगे और एक दिन हमारा सपना जो नेशनल हॉलिडे मिलने का है वो पूरा होगा। बहुत बहुत धन्यवाद। अभी तक हम लोगों को एक साल के अंदर 1 लाख प्लस वोट्स आ चुके हैं। मतलब 1 लाख से ज़्यादा लोग हमारे को वोट कर चुके हैं कि शिवाजी जयंती को राष्ट्रीय छुट्टी मिलना चाहिए, वो इसके फेवर में है। इसके अलावा भी हम लोग वेरियस स्टेट चीफ मिनिस्टर से मिल चुके हैं। तेलंगाना के चीफ मिनिस्टर से मिल चुके हैं। हमारे शिंदे साहब महाराष्ट्र के चीफ मिनिस्टर से भी हमने रिक्वेस्ट दिया है। यूपी के चीफ मिनिस्टर योगी जी को भी हमने रिक्वेस्ट दिया है। निर्मला सीतारमण जी को दिया है और वेरियस सेंट्रल मिनिस्टर्स को हमने रिक्वेस्ट दिया है। मगर जब तक ये आंदोलन स्क्रैच से ग्राउंड लेवल से आप सभी के तरफ से नहीं होगा, ये होना मुश्किल लग रहा है मुझे। मगर हमने ठान ली है कि जब तक ये नेशनल हॉलिडे डिक्लेयर नहीं होगा हम लोग इस लड़ाई को जारी रखेंगे। हम इस माध्यम से, इस प्रोग्राम के माध्यम से मैं आप सभी से एक विनती करता हूं, आप सभी लोग थोड़ा 2 मिनट के लिए अपने अपने मोबाइल निकालिए और अभी इमीडिएटली ఓట్ कीजिए। मैं एक नंबर తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చారు। అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం 2 నాలుకల ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు। 6 గ్యారెంటీల పేరు మీద కోట్ల రూపాయలు దండుకున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీల పేరుతో విఫలమయ్యారని, ప్రజలకు అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు। గతంలో ఉచితంగా భూములు క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తే మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని తెలియజేశారు। సామాన్య మధ్యతరగతి ప్రజలు కష్టపడి ఫ్లాట్ కొంటే ఎల్ఆర్ఎస్ రూపంలో ట్యాక్స్ వసూలు చేయడం ఏమిటని మండిపడ్డారు। దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। మేము వచ్చిన 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాయి। ఈ 30,000 ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్ ఇలే, మనం నోటిఫికేషన్లు ఇచ్చి అవన్నీ కూడా తయారయ్యి మరి వచ్చే మూమెంట్లో వారి అధికారం రావడం వల్లనే ఆ 30,000 ఏవైతే ఉద్యోగాలు నిన్న మొన్న ఇస్తుండో అవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినట్టు పూర్తి చేస్తాను। ఇప్పటివరకు దాదాపు 90 రోజులు అయింది, ఇంకా 10 రోజులు మిగిలింది। అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది। ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ నెపం పెట్టి ఏ రకంగా ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఇలా కాంగ్రెస్ అలవాటు అనేది మనం అందరం కూడా గతంలో చూస్తున్నాం। కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ మీద తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దాన్ని వెంబడి వెనక్కి తీసుకొని ప్రజలకు అందరు కూడా ఉచితంగా హామీలు ఇచ్చే వాళ్ళు చెప్పినరో అవన్నీ కూడా చూస్తున్నాం। గతంలో మంత్రులుగా
ఇప్పుడున్నటువంటి మంత్రులు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాల్లో చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 85 లక్షల రూపాయల నిధులతో కానసింగ గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆమెకు పుష్పగుచ్చాలను అందించి శాలువలతో సన్మానించారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఆ గిరిజన గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించిందని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో మరింత కృషి చేస్తుందని ఆమె తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణాల వలన వాటి పురోభివృద్ధికి తోడ్పడుతున్నామని ఆమె పేర్కొన్నారు. కోట్లాది రూపాయలతో కురుపాం గిరిజన ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి చేశామని ఆమె పేర్కొన్నారు. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వలననే ప్రజలు మా వెంట ఉన్నారని ఆమె ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారా ఇమాం పహాడీలోని ఓ యువకుడి హత్య జరిగింది. హత్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్ డీసీపీ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. चलो 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 राम्या चलो आमिर सर हिंदी बोल पहले हिंदी तेलुगु थोड़ा बहुत हिंदी एनपीएस नीचे करो जरा पीएफआई नीचे करो जरा चले। आज श्याम में चिंतलमेट एरिया में एक मर्डर हुआ बोले तो पुलिस ऑफिसर्स आए। यहाँ फ़हीम बोल के 20 इयर्स रहा था, उन पेंटर काम करता, शाहीन नगर बालापुर पुलिस स्टेशन लिमिट्स में रहने वाला। यहाँ उनको मार डाले थे, उनको स्टैब करा और एक बाउलर भी उनके सिर पे फेंके थे। ये यहाँ का नॉन लोकल है। यहाँ वो फ़हीम क्यों आना पड़ा इधर और किन के साथ आया इधर, वो लड़ाई कैसा हुआ, हम लोगों अभी कार्रवाई कर रहा। वो बॉडी हॉस्पिटल को भेज दिया गया। उनका आइडेंटिफिकेशन निकल गया ना, और 1 घंटा 2 घंटे में उनका अक्यूज्ड भी नाम निकल जाते हैं, हम पकड़ेंगे। అంబర్పేట నియోజకవర్గం గోల్నాకలో నూతన కేజీ అండ్ ఫర్నిచర్ షాప్ ని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం కేజీఎఫ్ ఫర్నిచర్ షాప్ ఓనర్ మహమ్మద్ సుబాన్ పాషా మరియు మహమ్మద్ ఓవైజ్ పాషా మాట్లాడుతూ అన్ని రకాల వస్తువులు ప్రజలకి అందుబాటు ధరలో లభిస్తాయని తెలిపారు.
गाड़ी होता है। कि आपको एक 5000 से लेके आपको एक 6000 तक लास्ट मिल जाएगा। साइज़ बड़े हैं ये आपको पूरे 2.5 फीट 3 फीट। ये भी अपने को ऑफिस टेबल है 3 फीट 4 फीट 5 फीट, जैसा बोले वैसा अपने को क्वालिटी के हिसाब से बना के भी देते हैं। अपना ओन मैन्युफैक्चरिंग भी है। अपन ये सेल के लिए अभी यहाँ पे लगाए सो है। ये आएंगे आपको 2000 रुपये तक आएगा। 3 फीट बाई 2 फीट। क्वालिटी अच्छा रहता, पूरा चैनल वगैरह। ये मैट्रिक्स है, आपको मैट्रिक्स भी आपको 6 इंच भी रहते 4 इंच भी रहते। रेट आपको कम से कम में रहता। क्वालिटी अच्छा रहता, सिंगल फॉर्म में रहता पूरा। और ये पूरा दीवान है आपको, ये टेक का रहता पूरा, सागवान में और बबुल दोनों रहेगा इसमें। क्वालिटी के हिसाब से रेट भी रहेगा, रेट रिजनेबल रहेगा अपने पास। क्या है इसका प्राइस क्या है? ये टेक के उसमें आपको 5500 में आएगा। ये बबुल में आपको 3500 में आएगा। तो क्वालिटीज 2 क्वालिटी रहते। ये टीवी स्टैंड है अपने को 4 फीट का। ये अपन टीवी स्टैंड बनाते, जैसा दीवार को टीवी रहता आपको ये नीचे रखने के लिए है। अगर नहीं इसके बदले में अपने को कैबिनेट भी चाहिए तो कैबिनेट भी बनाते अपन। टीवी कैबिनेट भी बनाते अपन, जो साइज़ बोले वो साइज़ बना के देते अपन। ये ऑफिस टेबल है अपने को ये। और ये शू रैक है, चप्पल स्टैंड है ये पूरा 3 फीट में भी आता आपको, 4 फीट में भी आता, 4 स्टेप 5 स्टेप। ये आता आपको 1800 तक आया था। मार्केट से हमारा बेस्ट प्राइस रहते हैं, क्वालिटी अच्छा रहता। हमारा ओन मैन्युफैक्चरिंग है, हमारा कारखाने भी है, दूसरी जगह माल भी हमारा सप्लाई होता। इधर होलसेल के हिसाब से रेफरेंस रिटेल बोल के नहीं है। రీజనబుల్ से రీజనబుల్ रहेगा रेट। హైదరాబాద్ చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్లో గత రాత్రి కంచన్బాగ్ సిఐ అధికారి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు। ఇందులో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు।
चारमीनार से आ रहे हैं, गाड़ी की आरसी है, आरसी बताओ। कहाँ से आ रहे हैं? कहाँ से आ रहे हैं? आओ इधर आओ। ओल्ड सिटी बोल दो, क्या दावत से आ रहे हैं क्या? नहीं दावत नहीं, वो लोग रैपिडो है। रैपिडो है, ओला उबर रैपिडो बुक किया वो लोग, लेके आके बरकस में सो गए। మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్లో ఉన్న రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం పేరిట రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మాట్లాడుతూ రైతులకు నూతన సాంకేతికతపై సర్కారు అవగాహన కల్పించనుందని, ఆవిష్కరణలు, విస్తరణ సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని నేడు సెక్రటరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతుల సమస్యలకు పరిష్కారాలు, సరికొత్త వ్యూహాలపై సర్కార్ దృష్టి సారించింది. ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మంచిర్యాలలో 4 డివిజన్లో ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని లక్షటిపేట ఏవో ప్రభాకర్, వివిధ మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు మరియు జెడ్పీటీసీ మోతే సత్తన్న, ఎంపీపీ ఆనం చిన్నన్న, మంగ డీసీసీ ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, కౌన్సిలర్ సురేష్ నాయక్, రందేని వెంకటేష్ మరియు వివిధ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. అన్ని మండలను సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈ రోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల ఉపాధ్యాయ వ్యవసాయ శాఖ అందరూ చేస్తారు. మీరు ఏమైనా విషయాలు నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా ప్రయాసం చేస్తుంటే ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విధానం ప్రయత్నిస్తున్నాం. కానీ పంటల బీమా పెట్టుబడి ఏ కార్యక్రమాలు పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కలుగును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాం. రైతులను జిల్లా వ్యవసాయ అధికారి కల్పన.
మన జిల్లాలో ముఖ్యంగా 4 డివిజన్స్లలో 4 వీడియో కాన్ఫరెన్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఒకటి వచ్చేసి కాశీపేటలో, బెల్లంపల్లి కనాలలో ఒకటి, తర్వాత కిష్టంపేట, చెన్నూరు, ఇంకోటి లక్షట్పేట, ఇంకొకటి వచ్చేసి భీమినిలో 4 డివిజన్స్లలో మంచిర్యాల జిల్లాలో మనకి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీసీ యూనిట్ ద్వారా మనకు ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు 12 గంటలకి. అయితే ఈ వీసీ యూనిట్ ద్వారా ఏమంటే మనకి రైతులకి అవగాహన కల్పించడానికి, అంటే ముఖ్యంగా వారు వేస్తున్న పంటలకు కానీ వారికి కావాల్సిన సహాయ సూచనలు అన్నీ కూడా రైతులకు మన వ్యవసాయ శాఖ ద్వారా అధికారులు కూడా వాళ్ళకి అందిస్తారు. అట్లానే సైంటిస్టుల ద్వారా కూడా వాళ్ళకి ఏ అవసరం ఉంటుంది, అంటే వాళ్ళు ఒకవేళ ఇక్కడ దాకా రాలేకపోయినా కూడా వాళ్ళ యొక్క వారికి మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క పైరు పైన అండ్ ప్రతి ఒక్క డౌట్స్ కూడా వాళ్ళకి క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఏ మందులు వాడాలా, ఏ టైంలో సకాలంలో వారికి అందించేటట్టుగా ఏ ఎరువులు వాడాలి, ఏ మందులు వాడాలి, ఏ విత్తనాలు వాడాలి అనేటి మరి ప్రతి ఒక్క సూచనలు కూడా మరి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనం లక్షట్పేటలో ఉన్నాము. ఈ లక్షట్పేటలో రైతులందరూ కూడా రావడం జరిగింది. మరి అధికారులందరూ ఉన్నారు. వారికి అందరికి కూడా పైనుంచి మనకు కమిషనరేట్ నుండి కూడా మా ఏపీసీ గారు అండ్ కమిషనర్ గారు అండ్ సీఎం గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అండ్ ఉప మంత్రి గారు కూడా మనకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు మహేశ్వరం జోన్ డీసీపీ గారి ఆదేశాల మేరకు పాడిశేరి ఇన్స్పెక్టర్ ధృవారెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి, 2 పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు సిఐఎస్ఎఫ్ ఫోర్స్ సూర్యనారాయణజీ ఫోర్స్ పూరా అరౌండ్ 150 టోటల్ 150 మెంబర్స్తో మేము పాడిశేరి మరియు బాలాపూర్ కాలనీస్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి పౌరుడు తన యొక్క ఓటును చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పి వాళ్లకు ఒక భరోసాను కల్పించడం కోసం, అదేవిధంగా ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి మేము అన్ని రకాల పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలియజేయడానికి ముందస్తుగా ఈ ఫ్లాగ్ మార్చ్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా కావాల్సిన బందోబస్తును కూడా మేము అరేంజ్ చేసుకొని ముందస్తుగా ప్రీపోల్ ఎలక్షన్స్ సంబంధించి అన్ని చర్యలు చేపట్టి మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఎలక్షన్స్ని ప్రశాంతంగా నిర్వహించడానికి పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. టోటల్ అరౌండ్ 150 మెంబర్స్, 2 పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు సిఐఎస్ఎఫ్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనకు ఇంకా కూడా వేరే ఫోర్స్ కూడా ఎలక్షన్స్లో వచ్చే నాటికి ఇంకా ఫోర్స్ కూడా వస్తుంది. మనకు అన్ని చోట్ల కూడా తగినంత బందోబస్తును ఏర్పాటు చేసుకుని పీస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు
తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిగి ఓబీసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి ఆధ్వర్యంలో ఓబీసీ సామాజిక సమ్మేళనం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపు. మహారాష్ట్ర థానేలో భారతీయ మరాఠా మహాసంఘ్ ఆధ్వర్యంలో క్యాంపెయినింగ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేషనల్ హాలిడే ప్లకార్డు ఆవిష్కరణ. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం 2 నాలుకల ధోరణి అవలంబిస్తోందని మండిపాటు. కనసింగ గిరిజన గ్రామానికి రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.